తెలుగులో ఒక మంచి సామెత ఉంది. అది ఏంటంటే ఎందుకురా కొడక వంకర పుట్టినామంటే సక్కగున్నోని ఎక్కిరించేందుకు అన్నాడట. ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నా ఒకసారి చూడండి. మగర్ సబ్జెక్టులోనే ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనికనే పెట్టిన ప్రెస్ మీట్. చూసిర్రు కదా, ఈ ప్రపంచం మొత్తం తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టిన ఏకైక బేవకు గాడేవాడని ఉన్నాడంటే అది కేవలం జఫారెడ్డి, జగ్గారెడ్డి. ఈ జగ్గారెడ్డికి మెంటల్ వచ్చింది, పదవి లేక పాగలగాడయిండు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయిదామనుకున్నాడు, కాలేకపోయిండు. ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అయిదామనుకుండు, అది కాలేకపోయిండు. అంతమందికి పీసీసీ అయిదామని అనుకున్నాడు, అది కాలేకపోయిండు. లాస్ట్కి ఏమైందంటే పిచ్చి లేచి మురిగే కుక్క అయింది ఈ జఫారెడ్డి జగ్గారెడ్డి. ఇంకొక విషయము, ఈయనంట ఈటల రాజేందర్ అన్నని గుంజులు తీపిస్తాడంట. అయ్యా జగ్గారెడ్డి, నిన్ను నీ నియోజకవర్గంలో గుంజి డాష్ మీద అంతేనే నీ బతుకు బస్ స్టాండ్ అయ్యి ఇవాళ రేవంత్ రెడ్డి కాంపౌండ్లో మోకాళ్ళ మీద మోకరిల్లి గుంజీలు తీస్తున్నావు. నువ్వు కుక్కకు బొక్కేసినట్టు నీ పిల్లానికి ఒక పదవి పడేగానే ఒకప్పుడు అల్లం లాగున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా నీకు బెల్లమైన ఆడు. నువ్వు పార్టీ పరువును కాపాడుతున్నావా, పార్టీ పరువును తీసేస్తున్నావా? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఆయన కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారు రేవంత్ రెడ్డి అనుచరులు. నేను వాళ్ళని అడుగుతున్నా, ఈ ఫేస్బుక్లో పెట్టేటోళ్ళని అంతా తీసుమార్గాడు రేవంత్ రెడ్డి అయితే టీడీపీలో ఉండి ఎందుకు చేసుకోలేడు? నువ్వు మొగనివే కదా, నువ్వు తీసుమార్గానివే కదా. అయ్యాల రేవంత్ రెడ్డి ఏం బీక్తాడు? వీడు తీసుమార్కానా, తోపా, తురుమా, కాంగ్రెస్ పార్టీలో వీడెంత, వీని బతికెంత అని నువ్వు రేవంత్ రెడ్డిని మాట్లాడి ఇలా అదే రేవంత్ రెడ్డి యొక్క కాంపౌండ్లో కుక్కలాగా నువ్వు మురుగుతున్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారినో ఒకసారి చూసుకో. జగ్గారెడ్డి కనీసము ఒక 10 నిమిషాలు ఏ సబ్జెక్ట్ మీద నువ్వు మాట్లాడగలుగుతావా? నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఎట్లా మొదలు పెడతావో తెలియదు, ఎట్లా క్లోజ్ చేస్తావో తెలియదు. నువ్వు ఒక సర్కస్లో బఫూన్ లాగా బిహేవ్ చేస్తావు. ప్రెస్ మీట్లో నువ్వు రాజేంద్ర అన్న గురించి మాట్లాడతావా? రాజేంద్ర అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 2 శాఖలకు మినిస్టర్గా చేసిండు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అయ్యాల ఈ తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు త్యాగాలు చేస్తే ఇలా మీ కాంగ్రెస్ పార్టీ భోగాలు అనుభవిస్తుంది. ఇదే తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమం చేసేటటువంటి వ్యక్తుల్ని రౌడీలు పెట్టి కొట్టించినటువంటి పార్టీ మీదే అటువంటి వ్యక్తి నువ్వు రాజేంద్ర గురించి మాట్లాడతావా? తెలంగాణ ప్రజలారా, మనం ఒకటి గమనించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అని బీసీలతో ఓట్లు వేయించుకొని ఇలా బీసీ సమాజాన్ని మోసం చేయడం కాకుండా బీసీ నాయకుడు అయినటువంటి ఈటల రాజేంద్ర అన్నను తిట్టడం కోసమే ప్రెస్ మీట్లు పెట్టేందుకు దిగజారిర్రంటే రాజేంద్ర అన్న చేసిన తప్పేంది? రాజేంద్ర అన్న ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చి సామాన్య ప్రజల యొక్క ఇల్లు కూలగొడుతుంటే అదే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు కూలగొడతలేరు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఇల్లు కూలగొడతలేరు, ఎంఐఎం పార్టీ కట్టినటువంటి అక్రమ కట్టడాలు కూలగొడతలేరు. కేవలం సామాన్యుల ఇళ్ల మీద దాడి చేస్తుంటే దాన్ని నిలదీసిండు. అది రాజేంద్ర అన్న చేసిన తప్ప? లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి కనీసం డిపిఆర్ లేదు, తెలంగాణ సంపద మొత్తం దోసుకోవాలని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రశ్నించండు. అది రాజేంద్ర అన్న చేసిన తప్ప? 6 గ్యారెంటీలు అని చెప్పేసి అందరినీ బుర్రి కొట్టించి ఇలా తెలంగాణ సమాజం మొత్తం మోసం చేసి తెలంగాణ అప్పుల్లో ఉంది, నేను ఏమి చేయాలని చేతులు ఎత్తేసినటువంటి రేవంత్ రెడ్డిని నిలదీస్తుండే ఇది రాజేంద్ర అన్న చేసిన తప్ప? ఇలా రాజేంద్ర అన్న ఏంటంటే ఒక కొరకరాని కొయ్యగా మారిండు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు. కాబట్టి రాజేంద్ర అన్నను తిట్టడం కోసమే ప్రెస్ మీట్ పెడుతున్నారు మీరు. జగ్గారెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక అవకాశవాదివి. కానీ అదే ఈటల రాజేందర్ అన్న ఆత్మగౌరవం కోసం ఎటువంటి దానైనా వదులుకునే వ్యక్తి. అటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఒక మాట అంటే పదవులను తునప్రాయంగా వదిలేసి రిజైన్ చేసి ఇలా బయటకు వచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ అన్న. ఈటల రాజేందర్ సాయింది దేశంలో అతిపెద్ద నియోజకవర్గానికి ఎంపీ, ఒక నేషనల్ కమిటీకి చైర్మన్, ఇంకో నేషనల్ కమిటీలో మెంబరు. ఇవాళ ఎప్పుడంటే అప్పుడు నరేంద్ర మోదీ గారిని కలిసి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం నరేంద్ర మోదీ గారితో చర్చించి పనిచేసేటటువంటి స్థాయి ఇవాళ ఈటల రాజేందర్ గారిది. ఈ సందర్భంగా జగ్గారెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను చెప్పేది ఒకటే, మీకు ఈటల రాజేందర్ని అనడానికి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, నాయకులను అనడానికి కానీ వాళ్ళ కాలి గోటికి కూడా మీరు సరిపోరు. ఎందుకంటే మేము ఒక ఆత్మాభిమానంతో బతికేటోళ్ళం, ఒక భావజాలంతో బతికేటోళ్ళం, ఈ దేశం కోసం, ధర్మం కోసం బ్రతికే వాళ్ళం. మీరు అవకాశవాదులు గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే నీకు మంచిది, నీ పార్టీ నాయకులకు మంచిది. ఖబర్దార్ జగ్గారెడ్డి.